కాపాడుకున్నామని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కట్టామని పేర్కొన్నారు. రైతు బంధు రూపంలో 73,000 కోట్లను 70 లక్షల రైతుల ఖాతాలో టైంకు వేశామని 28,000 కోట్ల రూపాయలతో 2 సార్లు ₹1,00,000 వరకు రుణమాఫీ చేశామన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టామని, వరంగల్లో తెలంగాణలోని అతిపెద్ద హాస్పిటల్ కట్టామని కేటీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విజయాలు చెప్పుకొచ్చారు. స్టేషన్ గన్పూర్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు రేవంత్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ పై పెరుగుతున్న నమ్మకానికి సంకేతం అన్నారు. ఇక అక్కడ స్టేషన్ గన్పూర్ సంబంధించి ఎవరు మన కడియం శ్రీహర్ ఏం చేసిండు, ఇక్కడ స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహర్ ఏం చేసిండు అంటే అధికారంలో కోసం పార్టీ మారిండు. ఏది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యిండు. మరి అక్కడ వాస్తవంగా ఏం చేసిండు, ఆ రోజు వాళ్ళ బిడ్డ ఎంపీ టికెట్ కోసం బీఆర్ఎస్ పార్టీలో కామన్గా చాలామంది ఉండే ఆ రోజు, అంటే పోటీలో ఎంపీ సీట్కి సంబంధించి చాలామంది పోటీలో ఉన్నా కూడా ఏం చేసిండంటే ఆ టికెట్ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ పొందిండు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మొత్తం కూడా గాలికి వదిలేసి ఈరోజు అధికార పక్షం ఏం చెప్పినా కూడా ఏం చేసినా కూడా ఏం అరచకాలు చేసినా కూడా కళ్ళు మూసుకొని వినబడినట్టు చెవులు మూసుకొని అక్కడ వ్యవహరిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే అసలు శిక్షలైన ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే విమర్శల పాలవుతున్నారో మరోపక్క చూసుకుంటే అవమానాల పాలవుతున్నారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్టాండర్డ్గా ఉన్నదని వాళ్ళంతా కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. ఈ కడియం శ్రీహరి సంబంధించి త్వరలో అంటే సుప్రీంకోర్టు తీర్పు రానున్నది. దీని ప్రకారంగా మరి 10 స్థానాల్లో కూడా ఎన్నికలు రానున్నాయి, ఉప ఎన్నికలు రానున్నాయి. ఖచ్చితంగా మరి ఈ 10 స్థానాల్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేవని కూడా చాలామంది అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక స్టేషన్ గన్పూర్ సంబంధించి కూడా 800 కోట్లు తెచ్చినా అంటున్నాడు. మరి 800 కోట్లు ఆయనకు తెచ్చుకున్నారా లేకపోతే ప్రజలకు తెచ్చిరా అని కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలైన ప్రశ్నిస్తున్నారు. ఇక రైతన్నులపై మృత్యుఘోష 48 గంటల్లో 8 మంది ఆత్మహత్య. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు. తనువు చాలిస్తున్న అన్నదాతలు, రేవంత్ సర్కార్లో భరోసా లేని బతుకులు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట పండించి 4 అన్నం మెతుకులు పెట్టే రైతన్నకు పుండ్రుగుల మందే పరమన్నమైంది. ప్రభుత్వం పంటకు నీళ్లు ఇస్తుందని ఆశపడి వరి వేస్తే ఇప్పుడు ఉరుతాలై ప్రాణం తీస్తుంది. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల బాధలు తాలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 48 గంటల్లోనే 8 మంది రైతులు ప్రాణాలు తీసుకున్న సంఘటన అందరినీ కలిసివేస్తుంది. అంటే సుమారు 48 గంటల్లో 8 మంది రైతులు చచ్చిపోయారు. మరి అటు వైపున చూస్తే టన్నెల్లో 8 మంది కార్మికులు ఇరుక్కున్నారు. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి ఏదైతే రైతుల రాజ్యం ఇది పేదల ప్రభుత్వం అని చెప్తూ ఈరోజు కాలం వెళ్ళదీస్తూ ఏదైతే ముడుపులు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎంతసేపు ప్రజల గురించి ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా చాలా నిర్లక్ష్య సమాధానం ప్రతి చోట ఇస్తున్నాడు. మేము రైతులకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తున్నామని మళ్ళీ సభాముఖంగా చెప్పడం కూడా చాలా సిగ్గుచేటుగా చెప్పచ్చు. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీకి బీఆర్ఎస్ డిమాండ్. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్. రేపు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ కీలక ప్రకటన చేసిన హరీష్ రావు. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ ఒకవైపు సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే జరిగిన ప్రమాదం పైన అందుకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సుమారు అంటే ఒక పిల్లర్ కుంగిపోతేనే లక్షల కోట్ల నష్టం జరిగిందని చెప్పినటువంటి నాయకులు అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టి దాని శ్వేతపత్రం రిలీజ్ చేసి చాలా పెద్ద ఎత్తున హంగామా చేసారు. మరి ఈరోజు టన్నెల్లో 3 రోజులు అయింది. 3 రోజులనే మొత్తం కూడా స్మాష్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు దానికి చాలా కోట్లు ఖర్చు పెట్టిరు. ఇది నా చైల్డ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న చెప్పినటువంటి మంత్రులు కూడా దుబాయ్లో మొన్నటిదాకా ఎంజాయ్ చేసిరు. మరి ఆ ప్రాజెక్ట్ ఇంత లోపాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు ఎందుకు నోరు మూసుకున్నదానికి ఈరోజు చాలా వరకు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఒక లెక్క, మరి ఎస్ఎల్బి సంబంధించి టన్నెల్ ఒక లెక్కన. ఇవి రెండు కూడా సాగునీరు అందించే ప్రక్రియలోనే ఉన్నాయి. మరి దానికో న్యాయం దీనికో న్యాయం అర్థం కాని పరిస్థితి. ఇక కడియంకు 100 కోట్లకు అమ్ముడుపోయిండు.